నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. గొప్ప బాధ్యత, అది మీకు అర్థం కాదు. భక్తి చేస్తుంటే అర్థమవుతుంది. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినట్లయితే మీకేమి ఇష్టమో అడగండి, అది మీకు ఇవ్వబడదు. ఏమడిగితే అది మీకు ఇస్తాడు దేవుడు. నాకు తెలుసు ఆయన సజీవుడు. నన్ను ప్రేమించి కంపు కొట్టిన, రక్షించిన నా ప్రభు నన్ను విడిచిపెట్టడు. నేను విడిచిపెడితే ఆయన నా మాట వినడు. నేను విడిచిపెట్టినంత కాలము ఆయనలో ఉంటాను కనుక జీవిస్తూ ఉంటాను, ఫలిస్తూ ఉంటాను. అది నేర్చుకో ప్రియ సహోదరుడా. ఇది శాశ్వతము కాదు. ఈ లోకంలో ఏదో ఒక దినాన్ని నేను వెళ్ళిపోవాల్సింది.